అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాము. కొరింథీ పత్రిక 4, 15, 16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది యున్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీతిమంతుడా, యేసయ్యా, మా రక్షకుడా, మహాగరుడా, మీకు వందనాలు. అవును తండ్రి, చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడండి. ఒక తలంపునిచ్చి నడిపించి మహిమను పొందుమని, కృపలో జ్ఞాపకము చేసుకోనమని బోధిస్తున్న మీ కుమారుని మీ శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచుమని సహాయం చేయమని. అంత మాత్రమే గాక వినుచున్న మీ బిడ్డలకు తండ్రి వినుబుద్ధిని పుట్టించి మహిమను పొందమని సహాయం చేయమని. అడ్డగింప చూస్తున్న చీకటి అంధకార శక్తులన్నిటినీ, దుష్టుని కార్యములన్నిటినీ బంధిస్తున్నాను తండ్రి. మీ వాక్కు బయలు వెలుచుండగా మీ వాక్కుకు లోబడు కృపను మాకందరికి అనుగ్రహించమని నజరేయుడును మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఉదయకాల కార్యక్రమాలకు కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున సకల దైవాశీర్వాదములు దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నవంబర్ నెల 12వ తేదీన ఉదయకాల ప్రార్థనల అనబడినటువంటి ఈ యొక్క ధ్యానాలు ప్రారంభించబడ్డాయి. నిన్నటితో ఒక నెల పూర్తయింది అన్నాను నేను. చాలా మంది ఏంటంటే ఆ రోజు నుంచి ఆ రోజుకి వస్తే నెల కాదు, ఆ రోజు నుంచి ఆ రోజు కంటే ముందు చివరి రోజు ఏదొస్తుందో అది నెల కానీ సంవత్సరం కానీ. జనవరి 1వ తేదీ నుంచి 1వ తేదీ మరల జనవరి 1వ తేదీకి సంవత్సరం కాదు. జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీకి సంవత్సరం. కాబట్టి దేవుడు తన యొక్క మహా కనికరమును బట్టి, మహాకృపను చూపి, తన మహా ప్రేమను చూపి ఎటువంటి ఆటంకములు లేకుండా సజావుగా, సక్రమంగా, ఒక క్రమ వరుసలో ఉదయకాల ప్రార్థనలు లేక దేవదర్శన నిమిత్తం చేస్తున్న ఈ ప్రార్థనలన్నిటినీ దేవుడు మనతో పాటు ఉండి నడిపించిన విధానం బట్టి దేవుని మహిమ వరసవలసిన వారమై ఉన్నాం. సక్సెస్ఫుల్గా, విజయవంతంగా దేవుడు నడిపించారు, ఇంకా ముందుకు నడిపిస్తారు. నాకు తెలిసి 2 లేదా 3 రోజులు కార్యక్రమం జరగలేదు, కొన్ని అనివార్య కారణాలను బట్టి. లాస్ట్ 3 లేదా 4 అనుకుంటా, అంతే. 4 కూడా కాదేమో, 4 అని లేదు నాకు. సరే ప్రియులారా, ఏది అయితే మీకు గుర్తు చేస్తున్న తేదీ నుండి జరిగిందని ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి నేను గుర్తు చేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాము. మరొక తలంపు తీసుకొని ప్రార్థన కార్యక్రమాలు కనుక ముందుకు సాగుతాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము నుండి మనం గమనించినట్లయితే ఇంకా మనము
ఈ వాక్య భాగంలోకి వెళ్ళే కంటే మునుపు గత 3, 4 రోజుల నుండి కూడా దైవ సేవకుడిని గూర్చినటువంటి సందేశములు మనం వింటున్నాము. ఆ ప్రకారంగానే ఈరోజు 4వ అధ్యాయము 15వ వచనమును మనం మూలవాక్యంగా చదువుకున్నాం. అవును ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాల్సి వచ్చింది పౌలు భక్తుడు అంటే 15వ వచనంలో ఏమని చెప్పుకున్నాడు? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు నీకు, కానీ తండ్రి మాత్రం ఒక్కడే అని చెప్తున్నాడు. తండ్రి అని ఒక్కడే అని ఎందుకు చెప్పుకుంటున్నాడు స్పెషల్గా అంటే నేను ఒక్కడినే మీకు తండ్రిని, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నా అని అంటాడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నానంటాడు. ఎందుకు ఈ యొక్క వివరణ పౌలు భక్తుడు చెప్పుకోవలసి వచ్చింది అంటే, పౌలు భక్తుడిని తండ్రిగా భావించట్లేదు. పౌలు భక్తుని అందరి పాస్టర్లతో కలుపుకొని చూస్తున్నారు. అందరి సేవకులతో కలుపుకొని చూస్తున్నారు. బయటి వారిని, సొంత కాపరిని అందరిని ఒకే రకంగా చూస్తున్నారు. ఇంకా అంటాడు ఆ యొక్క అధ్యాయం అంతా చదవండి. పౌలు భక్తుని యొక్క హృదయ అంతరంగం ఏంటో తెలిసిపోతుంది అక్కడ. మొదటి వచనం నుండి కూడా చూడండి ప్రియులారా, 4వ అధ్యాయం మొదటి వచనం ఉన్నందు ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను అని అన్నాడు. క్రీస్తు సేవకులమని భావించట్లేదు. దేవుని మర్మాల విషయములో గృహ నిర్వాహకులమని మమ్మల్ని భావించట్లేదు. కనుక మీరు భావించండి, మమ్మల్ని గురించి అలాగ ఆలోచించండి, అలాగ ఆలోచన కలిగి ఉండండి అని అంటాడు. క్రీస్తు సేవకుడనే సోయి లేదు కొరింథీయులకు. ఎందుకంటే అది సేవకుడనే ఒక లక్ష్యము లేకుండానే, సేవకుడనే లక్ష్యము లేదు, మర్మాల విషయంలో గృహ నిర్వాహకుడనే లక్ష్యము లేదు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చి అంటాడు, క్రీస్తునందు ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నాను అంటాడు. అన్ని అనేకుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయాలను నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ప్రియులారా. ఎలా కనిపిస్తున్నాను మీకు నేను అని చెబుతూ 12 చూస్తారా? మేము క్రీస్తునందు వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. 11 ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుదురు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వాస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నామంట. చూడండి తల్లులారా, వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఏం జరుగుతుంది సంఘములో? సంఘ నాయకుని పట్ల ఏం జరుగుతుంది? అందుకే నిన్నటి దినం ఒక మాట వాడడం జరిగింది. మనసును హృదయాన్ని చించుకొని వినండి, చెవులు పెద్దవి చేసుకొని వినండి అని అనడం జరిగింది. ప్రభువునందు ప్రియులారా, పౌలు భక్తుని యొక్క పరిస్థితి చూడండి. దేవుని రాజ్య మర్మములలో గృహ నిర్వాహకుడు ఆయన.
సేవకులని భావించట్లేదు. మర్మాలన్నీ ఆయనకివ్వబడ్డాయి. కానీ సేవకునిగా పెద్దగా గుర్తించట్లేదు. ఉంటే ఉండొచ్చులే. ఉండనిలే. సేవకుడే గదా! పంతులే గదా! అనేటట్లుగా ఆలోచిస్తున్నాం. ఈ గడియ వరకు, ఇప్పటి వరకు ఆకలి దప్పులు గలవారమన్న. మేము ఘనహీనులమన్నాడు. దిగంబరులమన్నాడు. పిడిగుద్దులు తినుచున్నామన్నాడు. సొంత స్థలము లేక అద్దె ఇండ్లలో ఉంటున్నారు. నిలువరమైన నివాసం లేక ఉన్నామంటాడు. ఈరోజు ఈడ తీసుకుంటే రెంట్‌కు ఇంకో దగ్గర ఉంటున్నాడు. అద్దె ఇంట్లో ఉండి సేవ చేసినట్లు కూడా ఉన్నది కదా బైబిల్ గ్రంథంలో. స్వాస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము అంటాడు. సొంతంగా పనిచేసి కష్టపడుతున్నాం అంటాడు. నిందింపబడియు దీవిస్తున్నా. నిందింపబడ్డ వారికి శాపం పెట్టట్లేదు అంటున్నాడు. నన్నెవరు నిందిస్తున్నారో వారికి నేను దీవెననే ఇస్తున్నా గాని శాపం పెట్టట్లేదు. హింసింపబడియు ఓర్చుకొనుచున్నాను. దూషింపబడియు బతిమాలుకొనుచున్నాను. లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నామంటాడు. చూడండి ప్రియులారా, పౌలు భక్తుని పరిస్థితి ఏ స్థితిలో ఉన్నది కొరింథీ వారి పట్ల. పౌలు భక్తుని పట్ల కొరింథీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? ఒకసారి గమనించండి. ఎంత బాధపడుతున్నాడాయన. అయినా సరే నీకిష్టం ఉన్నా లేకపోయినా నీ ముందున్న సేవకుడిని అనుసరించి నడుచుకోవాల్సిందే. ఏముంది? ఏం ఆశించాడు వారి నుంచి? ఏమిచ్చారాళ్ళు ఆయనకి? రోజుకు మాకు నిలువరమైన స్థలం లేదు. ఆకలి దప్పులతో ఉన్నాం. అలమటిస్తున్నాం అని చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఒకవేళ మీరు ఆడ నేర్చుకున్నాను, ఈడ నేర్చుకున్నాను, ఆయన వచ్చి చెప్పిపాయి, ఈయన వచ్చి చెప్పిపాయి అని ఎంతమంది అనుకుంటారో అని దాని విషయం కూడా చెప్తాడక్కడ. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని, నా ప్రియమైన పిల్లలనియు మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాటలు వ్రాయుచున్నానంటాడు. చూసారా? మరలా తప్పుగా అనుకుంటారేమో తల్లులారా! అలాగ అనుకోకండి. మీకు సిగ్గుపోవాలనేసి, మీకు సిగ్గు రావాలని చెప్పట్లేదు. కానీ నా పిల్లలని చెప్తున్నా. మీకు బుద్ధి రావాలని చెప్తున్నా. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెబుతూ, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందియున్నను తండ్రులనేకులు లేరు. చాలా మంది అంటారు. ఒక లోక సామెత, లోకోక్తి ఉన్నది. తల్లులు ఎంతమంది ఉన్నా తండ్రి ఒక్కడే అంటారు. లోకంలో ఒక నానుడిది. ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది? ఉపదేశకులు మీకు క్రీస్తునందు 10,000 మంది ఉన్నను తండ్రి ఒక్కడే. ఎందుకు చెప్పాడు? నీకు పొద్దున లేచినప్పటి నుంచి సంరక్షించేవాడు నీ తండ్రి. నేను చిన్నతనములో అంటే ఇప్పటికి కూడా ఉంటది నాకు తెలిసి అన్నిట్లల్లది. ప్రోగ్రెస్ కార్‌లో గాని, వేరే వేరే పత ఫార్మ్స్‌లలో గాని ప్రోగ్రెస్ కార్డ్ బాగా గుర్తుకుంది. తండ్రి సంతకము అని ఉండేది. స్లాష్ ఇలా బైలాగా ఉండి, మరల పక్కల సంరక్షకుడు అని ఉండేది. తండ్రి లేక సంరక్షకుడు. సంరక్షకుని యొక్క సంతకము అని ఉండేది. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొనొచ్చినప్పుడు తండ్రి ఇంటికాడ ఉండేవాడు కాదు. దాదాపుగా నేను డిగ్రీ దాకా మా నాన్న నా దగ్గర లేడు. ఇంటర్మీడియేట్ దాకా లేడు. ఆ తర్వాత డిగ్రీలో అడపాదడపా అంటే మా వాళ్ళంతా పొద్దున్నే సూపర్ గుంపులకెళ్ళడమే గనక, నాకు వాళ్ళతో ఉన్న ఎక్కువ బాండింగ్ ఎక్కువ లేదు. ఇంటర్మీడియేట్ దాకా మా తాతనే నన్ను సంరక్షించడం జరిగింది. అంటే తండ్రి లేడు గదా! అంటే తండ్రి లేని పక్షాన సంరక్షకుడంటే నాకర్థం కాలేదు. శ్రీనివాసులు సార్ అని ఉండేవాడాయన ఒకాయన. శ్రీనివాసులు సార్ అని ఒకాయన ఉండేవాడు. ఆయన తండ్రి లేకపోతే మా మా నాన్న లేడు గదా సార్ అని జెప్తే,
నిన్ను ఎవరు పోషిస్తున్నారో, నీకెవరు అన్నం పెడుతున్నారో వారితో ఈ సంతకం పెట్టేసుకురా అన్నాడు. ఓహో! సంరక్షకుడంటే నన్ను పోషించేవాడా? అంటే నన్ను పోషించేవాడు, నాకు అన్నం పెట్టేవాడు, తండ్రితో సమానుడా? ఓకే. అప్పుడు అర్థమైంది. ఎప్పుడిది? థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్‌లో చెప్తున్నా. అప్పటిదాకా ఆయననే నాకు యాక్చువల్‌గా నా పేరు మా తాత మధు అని ఉంటే, ఆయన పేరు గూడా ఆయనకెవరో ఆహ్, నమ్మకస్తులో సంథింగ్ ఏదో జరిగింది. అంత గుర్తుకు లేదు. మధు అనే దా పేరుని ఇంకొక వ్యక్తి శ్రీనివాసులు అనే సార్ ఒకాయన ఉండేవాడు. వీరిద్దరు కలిసి మధు గాకుండా మధుసూదన్ అని పెడదామని వాళ్ళిద్దరు నిర్ణయించుకొని, మా తాత నేను కింద బడల మీద కూర్చున్నాం. అప్పుడు మధు గాదు పెద్దాయన ఈ బాబు పేరు మేము మధుసూదన్ అని పెడుతున్నామని వాళ్ళు పెట్టడం జరిగింది. మధు వరకే ఉండేది నా పేరు. మధుసూదన్ అనేది వాళ్ళు యాడ్ చేశారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వారు నాకప్పుడు నేర్పించారు. ప్రోగ్రెస్ కార్డ్‌లో నీకు ఎవరైతే నీ ఇంటి దగ్గర బాగోగులు చూసుకుంటున్నారో, ఆయన సంతకం ఆయన వేలి ముద్ర పెట్టేసుకొని రా అనంటే, మా తాత పెట్టేవాడు ప్రతి ప్రోగ్రెస్ కార్డ్ మీద. అంటే నీకు ముందు ఎవడు అన్నమొండి పెడుతున్నాడో, నీ బాగోగులు ఎవడు చూసుకుంటున్నాడో, నీ యొక్క మేలునెవడు చూసుకుంటున్నాడో, నేను టైమ్ పాస్‌కి చెప్పట్లే. టైమ్ పాస్‌కి ఏది చెప్పను సంఘానికి. టైమ్ పాస్‌కి ఏది చెప్పను. ఇంతటి పెద్ద కార్యక్రమం అని చెప్పను. ఇంత చిన్న కార్యక్రమం టైమ్ పాస్‌కి చెప్పను. అన్నీ చూసుకునేవాడు. ఆలన, పాలన అన్నీ చూసుకునేవాడు మా తాత. ఆయన నాకు తండ్రి సమానుడు. అందుకని చాలా సార్లు అంటాను. మా తండ్రి కంటే కొన్ని సార్లు ఎక్కువగానే భావిస్తాను. రక్తాన్ని బట్టి మా తండ్రి అంటాను గానీ, నన్ను దాదాపు 24 ఏండ్ల దాకా మా తాతనే ఆయన మీద అంత అపారమైన ప్రేమ. నన్ను సంరక్షించాడు. నన్ను పోషించాడు. కష్టపడి నన్ను పోషించాడు. కష్టపడి నన్ను చదివిపిచ్చాడు. అంటే 10,000 మంది మీకు ఉపదేశకులున్నను, తండ్రి ఒక్కడే ఉంటాడు అని చెబుతున్నాడిక్కడ. ప్రభువునందు ప్రియులారా, నీకు ఆలన, పాలన కావాల్సినంత ఆత్మీయతలో కావాల్సినంత ఆహారాన్ని, వాక్య ఆహారాన్ని ఎవరు పెడుతున్నారు? నిన్ను ఎవరు సంరక్షిస్తున్నారు? ఎవరు చూసుకుంటున్నారు? వారు నీ తండ్రి. ఎంతమంది వాక్యాలని 10,000 మంది మీకు ఉపదేశకులు ఉండొచ్చబ్బా! అది కాదు నాకు సంబంధం లేదంటాడు. 10,000 మంది ఉండకోకో. నేను మిమ్మల్ని పోషిస్తున్నా. నన్ను తండ్రిగా భావించండి అంటాడు. అందుకు సంఘానికి లేక సంఘ విశ్వాసులకి, సేవకునికి ఎలాంటి సంబంధం ఉండాలంటే తండ్రి లాంటి సంబంధం ఉండాలి. ఆత్మీయతలో సేవకునితో ఎలాంటి సంబంధం ఉంది నీకు? ఎలాంటి బాండింగ్ ఉంది? ఎలాంటి బంధం ఉంది? సంఘము ముందున్న సేవకుడితో నీకు తండ్రి లాంటి బంధం ఏర్పడి ఉండాలి. అనుకోవడం గాదు. అట్లాంటి బంధం గూడా ఉండాల. లేకుంటే అదొక తండ్రి అనడు, తల్లి అనడు ఎవడు. వాస్తవంగా మొన్న ఒక దుబాయ్‌కి ఒక అమ్మాయిని అమ్మేసాడు వాడు. కువైట్‌కో, దుబాయ్‌కో ఎక్కడో. కూతురిని అమ్మేసాడు. వాని తండ్రి అంటాడా ఎవడైనా? సొంత తండ్రి అమ్మేసాడు. తండ్రి అంటాడా ఎవడైనా వాడిని? వాడిని చూస్తే నాది బాబోయ్! ఇది ఎవరికైనా చూపాలంటే నన్ను కూడా ఎవడైనా తప్పుగా అనుకుంటాడేమో అనిపిస్తుంది. నా పిల్లలు పెద్దగా చూస్తే నన్ను ఇట్లాగా అనుకుంటారేమో అనిపిస్తుంది. నాకే భయమొచ్చింది. దుర్మార్గుడు చేసిన పనికి పిల్లలు రేపటి నాడు పెద్దగా ఇట్లాంటి వీడియో చూస్తే నన్ను కూడా దూరం పెడతారేమో అని బాధ అనిపించింది. నిన్ననే అనుకుంటా. కన్నతండ్రి రేప్ చేశాడు ఆ అమ్మాయి మీద. రేప్ చేశాడు. ఏందిది? తండ్రి అంటాడు ఎవడైనా లోకంలో అన్ని. తండ్రికి కొన్ని లక్షణాలున్నాయిరా బాబు. తండ్రి ఓర్చుకుంటాడు. ఆలన పాలన చూస్తాడు. నీ కొరకు పని చేస్తాడు. నీకు అన్నం పెడతాడు. బాధేదైనా వస్తే నా మీదకొస్తే బాగుండు గాని నా పిల్లలు బాగుండాలనుకుంటాడు. ప్రభువునందు ప్రియులారా, నీ ముందున్న సేవకునికిని నీవు తండ్రిగా భావించాలి. తండ్రి లాంటి బంధము కూడా కలిగి ఉండాలి.
తండ్రిగా ఉంటే సరిపోదు. తండ్రితో ఎట్లాంటి రిలేషన్ ఉంటదో, అట్లాంటి రిలేషన్ నీ ముందున్న సేవకునితో కూడా ఉండాలి. నేనెప్పుడూ ఎప్పుడో ఒకటి 2 సార్లు చెప్పినట్లు గుర్తుకుంది. ఇట్లాగైతే ఇట్లాగని ఏదైనా సంఘం గురించి డిస్కషన్ చేసుకున్నప్పుడు, ప్రేమతో ఒక మాట అన్నా. బైక్ మీద వస్తుంటే. ఆమెకు గుర్తుందో లేదో తెలీదు. నాకైతే గుర్తుంది. మరి మనకేమన్నా అయితే అనే సందర్భం ఒక మాట అన్నదామె. మనకేమైనా కావచ్చు. కానీ సంఘానికి ఎవడికి ఏం కావద్దు. అచ్యుతాపురం స్టేజ్ దాటుతున్నప్పుడు ఈ మాట చెప్పిన. జగత్పల్లి ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి వస్తూ ఉంటే మార్గ మధ్యలో ఈ మాట చెప్పి. మనకేమైనా కానీ సంఘానికి ఏం కావద్దు. సంఘ బిడ్డలకి ఏం కావద్దు. తండ్రి పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. దేవునితో ఎట్లాంటి రిలేషన్ ఉంటుందో, ఆయన పంపిన దైవ సేవకునితో కూడా నీకు ఎటువంటి అనుబంధం ఉంది? ఎటువంటి బంధం ఉంది దైవ సేవకునితో? ఆ బంధం లేకపోతే కూడా వ్యర్థమే గదా! దండగనే గదా! ఎవడో ఒక్కడే ఉండింటాడు గదా నీకు తండ్రి. ఉపదేశకులు 10,000 మందితో చెప్పాడు డైరెక్ట్‌గా. 10,000 మందే ఉండరు. ఇంకా డైరెక్ట్ అండ్ ఫిక్స్ టాప్ సంఖ్య అని చెప్పేసాడు. టాప్ నంబర్ చెప్పాడు. 10,000 మంది ఉపదేశకులున్నను. మీకు తండ్రి ఒక్కడే గదా! నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నానంటాడు. మీకొక మాట డౌట్ రావచ్చు. సువార్త ద్వారా కనడము అంటే నీకు మొట్టమొదట సువార్త ప్రకటించిన వారు మాత్రమే కాదు. జాగ్రత్తగా వినండి. చాలా మందికి ఇది సువార్త ద్వారా కనడము అనగా, సువార్త నీకెవరు ప్రకటించి, ఎవరు నీకు సువార్త ప్రకటిస్తారో వారిని తండ్రిగా అనుకుంటారు. రెండవది బాప్తిస్మం ఎవరిస్తారో వారే తండ్రి అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకు పొరపాటంటే, సువార్త అనబడిన దానికి అసలైన అర్థమేంటి? దేవుని వాక్యం గదా! ఏమమ్మా? అవునా కాదా? పేతురు భక్తుడు గదా! ఆ మాట మరలా మనం మొదటి మూల పాఠంలో అనేక సార్లు చెప్పుకున్నాం. సువార్తను గురించిన డెఫినిషను కొరింథీ పత్రికలోనేమో చెప్పబడింది. అదే మాటను గురించి పేతురు భక్తుడు ఆ డెఫినిషన్‌ను ఉటంకిస్తూ ఏది సువార్త అని జెప్పాడు? మీకు ప్రకటింపబడిన ఈ వార్తే దేవుని వాక్యం అంటాడు. కదా తల్లులు? చూడండి ఆ మాట. ఆ! మొదటి పేతురు పత్రిక, మొదటి అధ్యాయము 22 నుండి చదువుదాము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు నిత్యజీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అది సంగతి. సువార్త ద్వారా కంటిన అంటే వాక్యం ద్వారా కంటిన అనాలి. యాకోబు పత్రిక పై వచనాల్లో గూడా అదే ఉంటది గదా! యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో గూడా అదే ఉంటది గదా! చూడండి ప్రియులారా. వాక్యం ద్వారా కనడం గురించి మరలా. మొదటి అధ్యాయము 18వ వచనము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంటాడు. సువార్త అంటే వాస్తవమే. తండ్రిగా భావించవచ్చు వారిని. భావించొద్దని కాదు. సువార్త ద్వారా నీకు ప్రకటింపబడిన వాళ్ళు వేరై ఉండొచ్చు. నీకు బాప్తిసం ఇచ్చిన వారు వేరే ఉండొచ్చు. ఎంతమంది ఉపదేశకులున్నను తండ్రి ఒక్కడే ఉంటాడు. నేనున్నాను ప్రియులారా.
నాకు వేరే రీతిలో సువార్త అందింది. మా పౌలు భక్తుడు నన్ను బలపరిచాడు. పౌలు పాస్టర్ బలపరిచి నాకు బాప్తిసం ఇచ్చారు. ఇంకొకయన బలపరిచారు. బైబిల్ మిషన్‌లో నేను స్థిరపరచబడ్డాను. అనేక రకాలుగున్నాయి. కానీ నిన్న అపోస్తలుడు, ఈ తరం ప్రవక్త, దేవుని నోరు, సార్వత్రిక సంఘ సంస్కర్త, అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ అయ్యగారు ఒక్కడే నాకు తండ్రి. ఎందుకు తండ్రిగా భావిస్తాను? మరి మిగతా వారిని తండ్రిగా తండ్రులు కాదనేది గాదు. ఒరిజినల్ ఉపదేశకులుగా తీసుకుంటాను ఆళ్ళని. ఎందుకంటే నేనొక మార్గం గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క మొదలును, దేవుని యొక్క అంతాన్ని, సంఘం యొక్క మొదలును, సంఘం యొక్క అంతాన్ని, వాక్యం యొక్క మొదలును, వాక్యం యొక్క అంతాన్ని, క్రీస్తు యొక్క మొదలును, క్రీస్తు యొక్క అంతాన్ని, సువార్త మొదలును, సువార్త యొక్క అంతాన్ని నాకు విడమరిచి విపులంగా చెప్పినవాడు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. ఆయన ద్వారా స్థిరపరచబడ్డాను. ఆయన ద్వారా దేవుని ప్రణాళిక నాకు అర్థమయ్యింది. అందుకు ఆయన తండ్రి. అసలైన తండ్రి అయిన క్రీస్తు యొక్క మనసును, క్రీస్తు యొక్క సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని ఇది అని నా కండ్ల ముందు ప్రత్యక్షత పరిచిన వాడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు. సత్యము నాకు దొరికింది. సత్యమును ఎవడు బోధిస్తాడో వాడు తండ్రి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ మాటల చేత దినదినము వాక్యాలింటున్న వారులారా, నీ ముందున్న సేవకునితో నీకు తండ్రి లాంటి బంధము లేకపోతే నీ ప్రార్థనకు ఆటంకం కలుగుతుంది. సేవకునితో తండ్రి లాంటి బంధము ఉంటే ఈజీగా నెరవేరుతది. మోషేను అందుకే గదా! అబ్రాహాముకు చెప్పకుండా కీడు చేయలేకపోయాడు. సొదొమ, గొమొర్రా ప్రాంతాలని. నేను చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. పర్మిషన్ ఎందుకంట అబ్రాహాం? దేవునికి ఒక వ్యక్తి పర్మిషన్ ఎందుకంట? నా సేవకుడు అడుగుతానన్నాడు. నా సేవకుడైన అబ్రాహాముకు నేను చేయబోతున్న కీడు దాచుదునా అన్నాడు. అడిగాడు. బ్రతిమాలుకున్నాడు. సరే భయ్యా! నాకైతే వాళ్ళని కాల్చేయాలని ఉంది. అగ్నిగంధకముల వర్షంతో నాశనం చేయాలని ఉంది. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆపుతా. మరి ఒక 10 మందిని చూపించన్నాడు. ఒక 50 మందిని చూపించన్నాడు. ఆ సంఖ్య తగ్గుకుంటూ వచ్చిందనుకోండి. అది వేరే సంగతి. కానీ సేవకుని మాట నువ్వు విని బ్రతకనిచ్చాడా లేదా? సరే నేను బ్రతికిస్తా. మరి నాకిది చూపించు అన్నాడు. ఓ 50 మందిని చూపి నేను బ్రతికిస్తా అన్నాడు. అంటే ఎవరికి సొదొమ, గొమొర్రాల వారిని చూసి దేవుడు మనసు మార్చుకుంటున్నాడా? అబ్రాహామును చూసి మనసు మార్చుకుంటున్నాడు. ఆయన సేవకుడైన అబ్రాహామును చూసి. అంటే అబ్రాహామును చూసి మనసు మార్చుకుంటున్నాడు. నా సేవకుని మాట కాదనలేకపోతున్నాడు. అంటే దేవుడు తన సేవకుని మాటను కాదనడు. అది కథ. అట్లాగే మోషే దగ్గర అదే జరిగింది. మోషే వీళ్ళందరూ నన్ను విసిగిస్తున్నారు. నువ్వు అడ్డం జరిగేసేయ్ అన్నాడు అంతే. అడ్డం జరగదు. వీళ్ళ కథేందో నేను చూస్తా. నీలోంచి కొత్త జనాన్ని పుట్టిస్తా. అనంటే అంత పని చేయొద్దు అన్నాడు. నీకు నింద రాదా నాయనా? ఐగుప్తు నుండి వారి దేవుడు తీసుకొని వీళ్ళు అరణ్యంలో చంపారు. నింద రాదా? క్షమించు, కొంచెం తక్కువ చేసుకో కోపాన్ని. ఎందుకు అలా చేస్తావంటే, కోపం తగ్గించుకున్నాడు. దేవుడు తన సేవకుని మాటను వింటాడు. అటువంటి సేవకునితో నీ ప్రార్థన అతని ద్వారా వెళితే, నీ అవసరత అతని ద్వారా వెళితే ఈజీగా అయిపోతది కదా! ఒకాయన చెప్తున్నాడు యూట్యూబ్‌లో, మాకది జేయండి ప్రార్థన, మాకిది జేయండి ప్రార్థన, మాకిది జేయండి ప్రార్థన, దీని గురించి ప్రార్థన చేయండి అని అనవసరంగా వచ్చి మాకు చెబుతారు. మేమేమన్నా దేవునికి మీకు మధ్యవర్తులమా? మీరు బద్ధకస్తులు గారా? మీరు జేసుకోండి అన్నాడు. పెద్ద సేవకుడు ఆయన యూట్యూబ్‌లో చెప్తున్నాడు. ఆయన పేరేదో ఉంది గుర్తు రాట్లే. అయ్య బాబోయ్! మరి నిన్నెందుకు నియమించాడట? వాళ్ళు లోపలింట్లో ప్రార్థన చేసుకునేవారు. నువ్వు పాస్టర్‌వి ఎందుకయినావు? దండగా మిమ్మల్ని సోమరులు చేస్తున్నారు సేవకులన్నాడు. కాదు నాయనా, కాదు.
వ్యక్తిగతంగా అతను బలపడవలసిందే. ఈ సంకల్పము దేవుని లైన్ అనేది ఒకటున్నది. దేవుని దారం ఒకటున్నది. దీని ద్వారా మాత్రమే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. బయటికి ప్రార్థన చేసి సేవకుని ద్వారా ప్రార్థన కోరాలి. అని దేవుడు నియమించాడు కదా సేవకులని. మాకెందుకు చెప్తారు మీ ప్రార్థనలు? మీరు మీరు చేసుకోండి. మిమ్మల్ని సోమరులు చేస్తున్నారు ప్రార్థనలు సేవకులందరూ అన్నాడు. తెలియక, తెలియక అబ్రహామును బట్టి సొదొమ గొమొర్రాలను కాపాడే ఉద్దేశం వచ్చింది. అబ్రహామును బట్టి వచ్చింది. సొదొమ గొమొర్రా వాసులను చూసి కాదు. ఇశ్రాయేలు వారిని చూసి దేవుని కోపము మళ్ళిపోలేదు. మోషేను బట్టి దేవుని కోపం మళ్లించబడింది. మళ్లించబడిందంటే మన ఫినెహా చరిత్రలోకి రాకండి. మోషేని అంటే సేవకుడు చూశాడు ఆయన. సరేలే నా సేవకుని చూసి మిమ్మల్ని క్షమిస్తా అని. కాబట్టి సరైన బంధాన్ని దైవ సేవకునితో ఒక తండ్రి లాంటి బంధాన్ని కలిగి ఉండాలి. తండ్రి ఎలా పిలుస్తాడు? నాన్న, కన్నా అంటే తండ్రి కొట్టినా, తిట్టినా చాలా ప్రేమగా అనిపిస్తది. తండ్రి లాంటి బంధం అది. నేను వెళ్తున్నా అని ఒక వ్యక్తి చెప్పాడు. వెళ్ళండి, వెళ్ళండి అంట. అదే మన ఇంటోళ్ళు ఒక దగ్గరికి వెళ్తారనుకో, జాగ్రత్తమ్మా అట్లా కాదు, ఇట్లా కూర్చో, అట్లా కూర్చో అంటాం. అంటే బాండింగ్ వేరు. బంధం వేరు. సేవకునితో సంఘ విశ్వాసులకి తండ్రి లాంటి బంధం ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన సులువుగా నెరవేరుతది. సులువుగా నెరవేరుతది. ఇవన్నీ చిట్కాలు, దినుసులు ఇవన్నీ. నీ ప్రార్థనలో రుచికరంగా ఉండేటట్లుగా ఇవన్నీ దినుసులు. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, ఈ మాటల చేత మనము దిద్దుకుందాము, సరిచేయబడదాము. సంఘ సేవకునితో ఒక అటాచ్‌మెంట్ కలిగి ఉందాము. సంఘ సేవకుని ఎలాగూ భావించాలో వింటున్న వారులారా, దినదినము అనేక సంగతులు చెప్పవలసి ఉన్నను. నేను కొన్ని ఆపు చేసి, కొన్ని స్కిప్ చేసి చెప్తున్నా. అంటే ఇలాగూ చెప్తే మరలా వాళ్ళు అన్యతగా భావిస్తారేమో అని స్కిప్ చేసి చేసి చెప్తున్నా కొన్ని కొన్ని పదాలని, కొన్ని కొన్ని మాటలని. కాబట్టి నీకు ముందు ఆదివారమున నీ పాపాలు కడుక్కోవడానికి ఉపదేశిస్తున్నవాడు. ఆ తరువాత ప్రభు శరీరాన్ని ఇస్తున్నవాడు. ఆ తర్వాత ప్రభు యొక్క వాగ్దానాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా వారమంతా బ్రతకని. మరలా కర్మేలు ప్రార్థనకొచ్చి ఇదిగో దేవుని సత్యం అని చెప్తున్నాడు. ఇట్లా నీ ముందు 24 గంటలు నీ ముందు కనబడుతూ, నీ కొరకు కష్టపడుతూ, తన వ్యక్తిగతంగా కష్టపడుతూ, సంఘం కొరకు కష్టపడుతూ, వాక్యాన్ని సంపాదించుకోవడం కూడా కష్టతరమైన పని. కష్టపడుతూ సంఘానికి బోధిస్తూ, ఉపదేశిస్తున్న వారిని మీరు తండ్రిగా భావించాలి అని పౌలు భక్తుడు చెప్పాడు. అలాంటి పంథాలోనే మనమందరం కూడా సాగి వెళ్దాం ప్రియులారా. అట్టి భాగ్యం దేవుడు మీకెల్లరికి అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మును దీవించును గాక.